హల్లెలూయా. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకొని మరి యొక్క రెండు మాటలు, మరి నేను ఏం ప్రిపేర్ అవ్వాలో నాకు తెలియదు కాబట్టి రెండు మాటలు, నాకు మాట్లాడడం రాదు, దయచేసి గ్రహించాలా. రెండే మాటలు ఒక చెప్పి నేను ముగిస్తాను. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఇదిగో ప్రభా, ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి, పునరుద్ధరణ దినాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. నన్ను మమ్మల్ని ప్రేమించి అందరిని ఇక్కడ సమకూర్చారు, మీకు వందనాలు తండ్రి. మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు, అందరిని బట్టి మీకు వందనాలు తండ్రి. మాట్లాడేది నేను కాదు ప్రభా. మత్తయి సువార్త 10:20 తండ్రి, తండ్రి ఆత్మీయులకి మాట్లాడు తండ్రి. నన్ను నిస్సిలు చాటును మరుగుపరిచి తండ్రి, నీ బిడ్డలకి ఏం కావాలా ప్రభా అయ్యా. వర్తమానం నాయన నీ మాట నా నోట ఉంచి నీవే సూటిగా తేటగా మాట్లాడమని సమస్త మహిమ ఘనత ప్రభావం నీ నామానికి ఆరోపిస్తుంది. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామాన్ని చిన్న ప్రార్థనకి వేడుకొని పొందుకొని నామ పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడి గొప్ప నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు. దయచేసి ఒక్క 15-20 నిమిషాలు దయచేసి ఎవరో మాట్లాడకండి. దయచేసి ఎవరు ఫోన్ పట్టుకోవాల్సిన పని కూడా లేదు, ఎందుకంటే ఫోన్ పట్టుకోవాల్సినంత అవసరం కూడా లేదు. హల్లెలూయా. మరి దేవుడు బిడ్డలుగా పిలువబడుతున్న మనం చాలా పెద్ద సేవకులు ఉండొచ్చు మరి మన మధ్యలోన. మరి అంత మాట్లాడడం అయితే నాకు రాదు. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరి ప్రభు నేను ఏం మాట్లాడాలని ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే, ఆశీర్వాదాలట 2 రకాలు ఉన్నాయట. ఏంటట? ఆశీర్వాదాలు 2 రకాలు ఉన్నాయి. ఒకటి, ఆశీర్వాదం కావాలంటే మనం ఏం వదలాలా. 2, నిజమైన ఆశీర్వాదం పొందాలంటే మళ్ళీ దానికి కూడా ఏం వదలాలా. ఒకటి ఆధ్యాత్మిక ఆశీర్వాదం, ఒకటి రెండోది చూడండి, అన్నీ ఉంటే ఆశీర్వాదం అనుకుంటారు, కానీ కాదు. ఆధ్యాత్మిక ఆశీర్వాదం ఉంటే మన దగ్గర అన్నీ ఉన్నట్టు, ఏమీ లేనప్పుడు చూడండి, మనం మనుషుల దృష్టిలోనైతే పనికిరాని వాళ్ళం, అవునా కదా. మన దేవుడి దృష్టిలో అయితే ఎంత ఆయన రక్తం వెలచి కొనబడిన వాళ్ళం మీరు నేను. హల్లెలూయా. మరి ఒక చిన్న మాట మరి చెప్పాలని ఆశపడుతున్నాను. ఆదికాండము 22 మొదటి అధ్యాయము. ఎవరినప్పుడు చదవండి. చాలా చిన్న ప్రార్థన చేసి, ప్రేమ తండ్రి, కృపగల దేవా, మీ బంగారు పాదాలకు వందనాలు. ప్రభా, ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మీరే నాయన మీ సిలువ చాటును మరుగుపరిచి సూటిగా తేటగా మాట్లాడమని, సహాయం దయచేయమని, ఆయన పనికిరాని మాటలు, వ్యర్థమైన మాటలు ఏమీ రాకుండా ఆయన చుట్టూ నాయన మీ యొక్క రక్త కంచి అగ్ని కంచి ప్రోక్షించుకుంటూ యేసు నామంలో చిన్న ప్రార్థనని వేడుకొని పొందుకొని నామ పరలోకపు తండ్రి, ఆమేన్. ఆమేన్. చూడండి ప్రియులారా, ఈ మాట అందరికీ తెలుసు. ఆ సంగతిలో జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని పరిశోధన చేయడానికట. ఏం చేయడానికి? పరిశీలించడానికి. చూడండి, ఒక విలువైనది కావాలనుకుంటే, ఒక విలువైన ఫలము మనం కొయ్యాలనుకుంటే కొంత వెయిట్ చేయాలి, ఒక మంచి ఫ్రూట్ మనం తినాలి అనుకుంటే కొంత మనం వెయిట్ చేయాలంటే ఏం చేయాలి? చూడండి, చాలా మంది ఈ రోజుల్లోన చెప్పుకుంటున్న మాటలు ఏంటంటే, నేను క్రైస్తవురాలు, మేము సేవకులు, దేవుడు మమ్మల్ని పిలుచుకున్నాడు, నన్ను అభిషేకించాడు అని చెప్పుకుంటాం. కానీ దేవుడు పిలవడానికి ముందు దేవుడు ఏం చెప్పాడు అబ్రహాముకి?
నీ ఇల్లునైనాను, నీ ఆస్తినైనాను, నీ గొడ్లైనాను, నీ యొక్క అన్నదమ్ములైనా, అక్కచెల్లెలైనా, తల్లిదండ్రులైనా ప్రతిదీ సమస్తాన్ని విడిచిపెట్టి రమ్మని చెప్పాడా? చెప్పిన తర్వాత సరే నేను ఈ బ్యాగ్లో ఇది పెట్టుకోవాలా, అది పట్టుకోవాలా, ఇది పెట్టుకోవాలా, ఈ డ్రెస్ పెట్టాలి, ఈ గొడుగు పెట్టాలా, వర్షం పడుతుంది, మరి ఏం పెట్టాలని చెప్పి రెడీ చేసుకొని వచ్చాడు ఆయన? కాదు. అలాగా నుంచున్న పాటను ఆయన వచ్చి మరి ఏమీ లేనట్టు ఒక రోడ్డు మీద నుంచి చూడండి, ఒక ఎవరు లేని వాళ్ళు ఎటు విధంగా చూస్తారో ఆ విధంగా దేవుడి వైపు ఆయన చూస్తున్నాడు. మరి అంత జరిగిన తర్వాత మరి అబ్రహాముతో చాలా పని ఉంది ఆయనకి. మరి 100 సంవత్సరాల తర్వాత కొడుకు ఇస్సాకు పుట్టిన తర్వాత చూడండి ఇంకా పరిశోధన. దేవుడట పిండేస్తాడు. జాగ్రత్తగా ఉండండి. పిండేస్తాడు దేవుడు. చర్చికి వచ్చి కూర్చొని బైబిల్ చదివి